నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్ కళ్యాణ్ గారి సినిమాకు మరొక కష్టం అయితే వచ్చి పడింది ఈ హరిహర వీరమల్లు అనే సినిమా ఎప్పుడు మొదలు పెట్టారో గాని ఏ ముహూర్తాన మొదలు పెట్టారో గాని దానికి ముహూర్తం ఎవరు పెట్టారో గాని అడుగడుగున ఆటంకాలే ఎప్పుడో మొదలైనటువంటి ఈ సినిమా ఇయాలకు రిలీజ్ కూడా అయిపోవాల్సిన సినిమా ఎన్నో కారణాల వల్ల ఆఖరికి డైరెక్టర్ కూడా మారిపోవడం జరిగింది ఆ ప్రొడ్యూసర్ పాపం ఏ విధంగా తట్టుకుంటున్నాడో తెలియడం లేదు ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారు కింద మింద పడి ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ రాత్రిపూట మొత్తం షూటింగ్ చేసి ఏదో ఒక విధంగా సినిమానైతే కంప్లీట్ చేశాడు కానీ ఇప్పుడు రిలీజ్కి వచ్చేటప్పటికి జూన్ 12వ తారీఖున ఈ సినిమా రిలీజ్ చేయాలని ఆల్రెడీ పోస్టర్ కూడా వచ్చింది కానీ ఇప్పుడు ఏం జరుగుతోందంటే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేయాలని థియేటర్ల యజమానులు అయితే ఒక నిర్ణయానికి వచ్చినారు ఎందుకో చూద్దాం రండి పవన్ కు షాక్ హరిహర వీరమల్లు వాయిదా జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ తెలుగు స్టేట్స్ ఎగ్జిబిటర్లు సంచలన నిర్ణయం ఎందుకంటే మాకు పర్సెంటేజీలు కావాలి అద్దె వద్దు అద్దె వర్కౌట్ కావడం లేదు కాబట్టి మాకు పర్సెంటేజ్ బేస్డ్ కావాలని చెప్పి వాళ్ళైతే స్ట్రైక్ చేయబోతున్నారు అదేవిధంగా నిర్మాతలకు లేఖ కూడా రాయాలని ఒక డెసిషన్కి అయితే వచ్చారు మరి పవన్ కళ్యాణ్ గారు దీంట్లో కలగజేసుకొని ఏమైనా సార్ట్అవుట్ చేస్తారా కానీ వాళ్ళు సార్ట్అవుట్ చేస్తే కానీ అది నిర్మాతకు మరియు ఎగ్జిబిటర్లకు మధ్య ఉన్నటువంటి ప్రాబ్లం కాబట్టి వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అనేది చూడాలి మరి ఎన్నో కష్టాలతో సినిమా అయితే కంప్లీట్ అయింది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఆయన్ని సిల్వర్ స్క్రీన్ మీద చూసి చాలా కాలం అయింది సో హరిహర వీరమల్లుకు మరొక ప్రత్యేకత ఏమిటంటే చాలా రోజుల తర్వాత స్ట్రైట్ ఫిల్మ్ తీస్తున్నాడు సో ఇన్ని కష్టాల మధ్య సినిమా అయితే కంప్లీట్ చేశారు ఆ ఏఎం రత్నం అయితే ఓపికతో ఆఖరికి తన కొడుకునే డైరెక్టర్గా పెట్టుకొని కింద మింద పడి ఎట్లో ఒకట్లా కంప్లీట్ చేస్తే ఇప్పుడు కొత్త ప్రాబ్లం అయితే వచ్చింది డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు భారీ షాక్ తగిలింది పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు సో వాళ్ళు కనుక స్ట్రైక్ చేస్తే ఇంకా ఈ సినిమా వాయిదా వేసుకోవాల్సిందే లేదు 12వ తారీఖు లోపు ఈ ప్రాబ్లం అయితే సార్ట్అవుట్ అయితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 12 అయితే రిలీజ్ కాబోతుంది జూన్ లో సినిమా రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన సినిమా ప్రొడ్యూసర్లకు తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్ల నిర్ణయంతో గట్టి ఎదురు దెబ్బ తగిలింది సో తెలుగు రాష్ట్రాల్లోని సినీ ఎగ్జిబిటర్లు ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నారు అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేకపోతుండడంతో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు నిర్మాతలు తమకు పర్సెంటేజ్ రూపంలో చెల్లిస్తే సినిమాలు ప్రదర్శిస్తామని ఈ అద్దె మాకు వర్కౌట్ కాదని చెప్పినట్టయితే తెలుస్తుంది మరి చూడాలి పవన్ కళ్యాణ్కి ఏమీ షాక్ ఏం కాదు పవన్ కళ్యాణ్కి ఏమీ నిరాశ లేదు ఆయన రెమ్యూనరేషన్ ఆయనకు వచ్చేసి ఉంటుంది ఆయన సినిమా కూడా కంప్లీట్ చేసేసాడు కాబట్టి ఇంకా రిలీజ్ చేసుకునేటువంటి బాధ్యత నిర్మాత మీద ఉంది కాబట్టి ఇది ఏఎం రత్నంకు షాక్ అని చెప్పొచ్చు వీళ్ళు హెడ్డింగ్ పవన్కు షాక్ అన్నారు ఆయన ఆల్రెడీ ఓజీ షూటింగ్ కూడా చేసుకుంటా ఉన్నారు సో ఎట్లో కింద మింద పడి ఒక సినిమా అయితే కంప్లీట్ చేశాడు నెక్స్ట్ ఓజీ ఉంది ఆ తర్వాత హరీష్ శంకర్ సినిమా కూడా ఉంది మరి ఈ రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆయన ఏ విధంగా కంప్లీట్ చేస్తాడో చూద్దాం మరి ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు